హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఎయిట్ 16. ఫ్రెండ్స్, యమహా కంపెనీ ఏదైతే బెస్ట్ సెల్లింగ్ వెహికల్ ఉంది కదా, FGS FIని సో ఒక కొత్త వేరియంట్ అయితే తీసుకొచ్చింది మార్కెట్లోకి. ఆల్రెడీ పాత వేరియంట్ అట్లాగే ఉంటుంది, ఇది ఎక్స్ట్రా వేరియంట్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఈ ఎక్స్ట్రా వేరియంట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక హైబ్రిడ్ బైక్. ఇది సో ఈ హైబ్రిడ్ బైక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, దీని స్పెషాలిటీ ఏంటి, ఇంకా దీంట్లో మనకి ఎక్స్ట్రా ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి అంటే అన్ని విషయాల గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం హైబ్రిడ్ టెక్నాలజీ ఏంటి తెలుసుకుందాం. హైబ్రిడ్ టెక్నాలజీ అంటే ఏదైనా ఒక బైక్ పెట్రోల్ కానీ డీజిల్ ఇంజిన్ కానీ నడుస్తుంది, దానికి ఎక్స్ట్రాగా ఎలక్ట్రిక్ మోటార్ అనేది ఉంటుంది బ్యాక్ వీల్కి. కార్స్కి అయితే చెప్తున్నాను. సో ఈ బ్యాటరీ లేదా ఈ మోటార్స్ అనేది రన్ అవుతాయంటే కార్లో బ్యాటరీ అనేది ఫిక్స్ చేస్తారు. సో ఆ బ్యాటరీ ఆటోమేటిక్గా కార్ రన్ అవుతున్నప్పుడు ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఆ ఛార్జ్ని యూజ్ చేసుకుని వెనకాల మోటార్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి. సో అంటే దానికి అదే ఛార్జ్ అవ్వడం మళ్ళీ అదే ఎనర్జీ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే రీజనరేటింగ్ ఎనర్జీ అంటారు. సో దానివల్ల రీజనరేటింగ్ పవర్ అనేది యూజ్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రీ పవర్ అనేది మనకు లభిస్తుంది. అంతేకాకుండా ఏదైతే పెట్రోల్తో కార్ రన్ అవుతుంది కదా, ఆ పెట్రోల్కి ఫ్రీ ప్రొవైడ్ యాడ్ అయ్యి సో ఎక్కువ మైలేజ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తాయి. అంతేకాకుండా ఎక్కువ పవర్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. సో అంటే లెస్ పవర్ తోటి మనం లెస్ ఫ్యూల్ కన్జంప్షన్ తోటి మనం మోర్ పవర్ అండ్ మోర్ డిస్టెన్స్ అయితే మనం కవర్ చేయొచ్చు. అంటే ఎక్కువ మైలేజ్ మనం పొందొచ్చు. సో దీన్ని హైబ్రిడ్ టెక్నాలజీ అంటారు. ఇది ఎక్కువ మనం ఫారిన్ కంట్రీస్లో చూడొచ్చు. ఇప్పుడు ఇండియాలో కూడా ఎంటర్ అవుతుంది ఈ టెక్నాలజీ అనేది. సో ఈ FG హైబ్రిడ్లో మనకి ఈ హైబ్రిడ్ టెక్నాలజీ ఎలా ఉపయోగపడింది, ఎలా ఇనిషియేట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ మనం FG యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 149cc బ్లూ కోర్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 12.4 PS పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది 7250 RPM దగ్గర. అంటే అదేవిధంగా టార్క్ చూసుకుంటే కనుక మనకి 13.5 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది అట్ 5500 RPM దగ్గర. సో ఈ ఇంజిన్కి వాళ్ళు SMG అనే ఒక టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు. ఆ టెక్నాలజీ పేరు ఏంటంటే స్మార్ట్ మోటార్ జనరేటర్. సో ఈ మోటార్ ఏం చేస్తుంది అంటే ఇంజిన్కి అటాచ్ అయి ఉంటుంది ఇంటర్నల్గా. సో మనం ఎప్పుడైతే యాక్సిలరేషన్ ఇస్తామో యాక్సిలరేషన్ అనేది బ్యాటరీ నుంచి పవర్ తీసుకుని ఈ మోటారు సో రొటేట్ అవడం అయితే జరుగుతుంది. ఏదైతే ఇంజిన్ నుంచి బెల్ట్ ఉంటుంది, ఇంజిన్ నుంచి కనెక్ట్ అయి ఉంటుంది బ్యాక్ వీల్కి, సేమ్ ఇది కూడా ఒక కనెక్ట్ అయి ఉంటుంది. సో సైమల్టేనియస్గా ఈ మోటార్ పవర్ సప్లై చేస్తుంది పవర్, అండ్ అదే కాకుండా నార్మల్ బైక్ నుంచి వచ్చే ఇంజిన్ పవర్ కూడా తిరుగుతూ ఉంటుంది. సో రెండు పవర్స్ యాడ్ అవ్వడం వల్ల బైక్ అనేది ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఇంజిన్ మీద స్ట్రెస్ అనేది తక్కువ పడడం వల్ల ఎక్కువ మైలేజ్ అనేది మనకి లభిస్తుంది. సో ఇది ఈ బైక్లో హైబ్రిడ్ టెక్నాలజీ. సో ఇంకో బెస్ట్ ఫీచర్ వచ్చేసి స్టాప్ అండ్ గో ఫీచర్. ఇదేంటంటే ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్ అని కూడా చెప్పచ్చు. మోస్ట్లీ ఈ ఫీచర్ మనం కార్స్లో చూడొచ్చు. సో ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది అంటే సపోజ్ మనం ఎప్పుడైనా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు మనం మాన్యువల్గా బైక్ని అయితే స్విచ్ని అయితే ఆఫ్ చేయక్కర్లేదు. ఇంజిన్కి స్విచ్ ద్వారా మన బైక్ అయితే ఆఫ్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ నువ్వు కొన్ని సెకండ్లు చూస్తుంది బైక్, కొన్ని సెకండ్లు అబ్జర్వ్ చేస్తుంది. మీరు బైక్లో ఎటువంటి మూవ్మెంట్ ఇవ్వలేదు అనుకో, సో దానికైతే బైక్ ఇంజిన్ ఆఫ్ చేసుకుంటుంది. సో వన్స్ మళ్ళీ మీరు సిగ్నల్ పడినప్పుడు మీరు మళ్ళీ స్విచ్ ఆన్ చేసి మీరు బైక్ అయితే ఆన్ చేయక్కర్లేదు. జస్ట్ క్లచ్ పట్టుకుంటే బైక్ ఇంజిన్ అనేది దానికైతే ఆన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి టెక్నాలజీ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా మీకు ఇంకా మంచి మైలేజ్ అనేది మీకు లభిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఈ టెక్నాలజీ సిటీలో యూజ్ అవుతుంది. నార్మల్ రూరల్ ఏరియాస్ కదా కంపేర్ చేస్తే ఎక్కువ అర్బన్ ఏరియాస్లో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి సో అలాంటి చోట్ల ఇదన్నీ చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. అదే మీరు మాన్యువల్గా స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మీకు ఏమవుతుందంటే సో స్విచ్చెస్ అనేవి బేగా డ్యామేజ్ అవ్వడం జరుగుతాయి. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఇదైతే బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో తెలుసుకున్నారు కదా. ఇదే కాకుండా ఈ బైక్లో ఇంకా అదర్పు ఫీచర్స్ని కూడా యమహా తీసుకొచ్చింది. అదేంటంటే సో దీంట్లో మనకి 4.2 inch కలర్ఫుల్ TFT డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ డిస్ప్లేలో మనం కాల్స్ అండ్ SMS ఎలర్ట్ అండ్ ఇంకా అదర్ ఫీచర్స్ కూడా మనం చూడొచ్చు. అండ్ మొబైల్ కనెక్టివిటీ ఫీచర్ని కూడా తీసుకొచ్చారు. మొబైల్ కనెక్టివిటీ ఫీచర్ ద్వారా మనం నావిగేషన్ అసిస్ట్ ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. సో ఇది అదర్ ఫీచర్స్ గురించి చూసుకుంటే కనుక, ఇంకా డిజైన్ పరంగా చూసుకుంటే కనుక అక్కడక్కడ చిన్న చేంజెస్ అయితే చేసింది. లైక్ ఫ్రంట్ ఇండికేటర్స్ దగ్గర కానీ లైక్ హ్యాండిల్ బార్ని కొంచెం ఆప్టిమైజ్ చేసింది. అంటే లాంగ్ డ్రైవ్స్ కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు తెలిసి అందరూ ఆల్మోస్ట్ అన్ని బైక్స్ని కూడా లాంగ్ డిస్టెన్స్కి ఎక్కువ యూజ్ చేస్తున్నారు, డైలీ పర్పస్ కోసం కాకుండా. సో వాళ్ళ కోసం అని చెప్పేసి హ్యాండిల్ కొంచెం ఇంకా రైడింగ్ కంఫర్ట్ ఇంకా బాగుండాలని చెప్పేసి కొంచెం ఆప్టిమైజ్ చేసిందంట. సో అదొకటి. అండ్ దీంట్లో మనకి డబుల్ డిస్క్ అయితే వస్తుంది అండ్ సింగిల్ ఛానల్ ABS మొత్తం ప్రొవైడ్ చేస్తున్నాం. డబుల్ ఛానల్ ABS అయితే రావట్లేదు. ఇంకా 13 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. సో ఇది బైక్ యొక్క కంప్లీట్ ఫీచర్స్. ఇంకా ప్రైస్ చూసుకున్నాక ఆల్మోస్ట్ 1.45 lakhs అయితే ఉంది ప్రైస్ ఆన్ రోడ్ ఎక్స్షోరూమ్. సో హైదరాబాద్ నాకు తెలిసి 1.60 వరకు ఉండొచ్చు మ్యాక్సిమం ఆన్ రోడ్. సో అది ఈ బైక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.
సో మీకేమనిపించింది ఈ బైక్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే టాపిక్స్ మేము ముందుకైతే వస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియో. టేక్ కేర్. బాయ్.